సారా వ్యాపారిగా తయారై 41,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 41,000 కోట్ల రూపాయలు మీ ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి మీరు ప్యాంక్రియాస్ దెబ్బతిని, లివర్ దెబ్బతిని. నేను మా నాన్నగారు ఒక అబ్కారీ శాఖ ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అబ్కారీ శాఖ ఉద్యోగి. ఒక కల్తీ సారా తాగితే, స్పూరియస్ లిక్కర్ తాగితే, స్పూరియస్ లిక్కర్ తాగితే ఏ విధంగా ఆరోగ్యాలు చెడిపోతే చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి మీరందరూ నమ్మి ఓటేశారు. మా జగన్ నమ్మి ఓటేశారు, నా అభిమానులు ఓటేశారు. అది నాకు ఇంకా బాధగా అనిపించింది. ఆ రోజు నేను మొత్తుకున్నాను. ఆ రోజున వైఎస్ జగన్ని నమ్మకండి, 2019లో చెప్పా. మీరు కొంతమంది వేసిండకపోవచ్చు, ఓటేశారు. ఈ రోజున ముఖ్యంగా జగ్గంపేటకు వచ్చి ఈ రోజున చలమలశెట్టి సునీల్ ఈరోజు వచ్చి ఎంపీగా తిరుగుతానంటున్నాడు. చలమలశెట్టి సునీల్ని ఒకటే అడగండి, ఎస్సీ కులాలు కానీ, బీసీ కులాలు కానీ, కాపు కులాలు కానీ ఎవరైనా ఒకటి అడగండి, చలమలశెట్టి సునీల్ వస్తే. ఎస్సీ కులస్తులు ఒకటి అడగండి, 27 మనకి దళితులకు సంబంధించిన పథకాలు ఎందుకు తీసేశాడు, వైసీపీకి మేము ఎందుకు ఓటేయాలి అని అడగండి ఒకసారి. పాపం సుధాకర్ అనే డాక్టరు కూర్చోబెట్టి మాస్కులు లేవని చెప్పి కరోనాలో చెప్తే అతన్ని వేధించి పిచ్చోడను ముద్రేసి అతన్ని పిచ్చాసుపత్రిలో పడేసి చంపేశారు. ఇలాంటి దారుణాలు చేశాడు. కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. మీరు ఈ రోజున ఇందాకే చెప్పాను, పి వేమవరంలో అడిగినందుకేమో మీరు అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు సగటు ప్రజల మీద, సగటు నాయకుల మీద. అలాంటిది మీ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే దానికేమో అతను భుజాల మీద ఊరేగింపేసుకుని మీరు తిరుగుతారా? ఏం సందేశం పంపుతున్నారు, ఏం సంకేతాలు పంపుతున్నారు సమాజానికి? అలాంటి వ్యక్తి ఇంకొకసారి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో మీరు ఊహించుకోవచ్చు. అలాగే జెండా కింద చుట్టూ నీ ప్రేమను గమనించాను, తుమ్మల బాబు గారి ప్రేమ గమనించాను. బాగా చేద్దాం. తుమ్మల బాబు గారు జెండాల కింద ఉచిత పథకాల కోసం కాదు, ఉపాధి కోసం. ఎందుకు కూటమి ప్రభుత్వం రావాలి? ఉచిత పథకాల కోసం కాదు, ఉపాధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన అందరి కోసం. ఆ నిర్ణయం మీ అందరి చేతుల్లో ఉంది. నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన నిర్ణయం తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు, మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇందాకే అడిగా, వ్యవసాయ శాఖ మంత్రి, గతంలో మంత్రిగా పనిచేసిన కన్నబాబు గురించి అడిగా. ఇదే వైఎస్ జగన్, మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే, వైఎస్ జగన్ లోపలికి పిలిచి, ఆఫీస్కి పిలిచి, ఆయనకి సంబంధం లేదు ఈ పనులన్నీ. సినిమాకు సంబంధించిన యాక్టరే, ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ ముందు. జగన్ దిగొచ్చాడా? డిస్టర్బ్ చేయదా? ఏ బాబు పక్కరా ఇది అబ్బాయిని పిలు. నువ్వు దిగు అలా. మీకు మీరు కండువాలు విసిరేస్తే ఏమైపోతుందంటే అది మీ హీరోయిజం అనుకుంటున్నారు, మీ సరదా అనుకుంటున్నారు. నేను మీ భవిష్యత్తు కోసం ఉన్నాను ఇక్కడ. దించేది ఇది విప్లవానికి సంకేతం అమ్మాయి. ఆ జెండాలు దించి చెప్తా. జెండా దించు, అది కూడా దించే. చూశాను కదా, చెప్పాను కదా, దించేసే. అది కూడా దించే. ఇది విప్లవానికి సంకేతం. ఇది నేను అది కూడా జెండా దించే. ఆ జెండా దించే చాలు. మీరు వినాలి మాట. గుండెలు కొట్టుకుంటే సరిపోదు, ఓటేయాలి. ఇది నాకు సరదా కాదు,
మీ అందరి చేత నేను మీకోసం మాట్లాడుతున్నా. నేను దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ. నా సత్తా అది. నేను మీ ఇంత ఒక పనికి మాలిన సన్నాసులందరి చేత మాట అనిపించుకుంటున్నాను. నేను దేనికి నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజం కాయడం నాకు నా ప్రవృత్తి. అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో, చనమలశెట్టి సునీల్కి పార్టీలు మారటం ఎట్లాగో, నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా. నాకు మీరు డైవర్ట్ చేయకండి. మీరు ఈ కర్చీఫ్లు ఉత్సాహం ఉండాలి. మీరు బైకుల్లో వెళ్ళినా వెళ్ళినా మీరు ఎన్ని చేసినా నా ముందుగా చేయాల్సింది మీ ఉత్సాహాన్ని ఒక నిర్మాణాత్మకంగా